నారా లోకేష్ ఆశల మీద నీళ్లు జల్లేశారా? తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించాలని ఆయన ఆశిస్తే అందుకు భిన్నంగా వ్యవహారం నడిచిందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కానీ వాస్తవానికి నారా లోకేష్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మహానాడు సందర్భంగా మీడియాతో చిట్ చాట్తో నారా లోకేష్ తన మనసులోని మాటను వెల్లడించేశారు. నాయకత్వం బాధ్యతలు కోసం వెంటనే ఆతృత పడడం లేదని, ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటిని పూర్తిగా నిర్వహించడమే తన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి మహానాడులోనే నారా లోకేష్ని అయితే ప్రెసిడెంట్గా, అది కాకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఒకటి ప్రకటించాలి అంటూ టీడీపీ నేతలు చాలామందే డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతల నుంచి అప్పలనాయుడు లాంటి జూనియర్ లీడర్ వరకు అనేక మంది ఈ అంశాన్ని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రత్యక్షంగానే ప్రస్తావించారు. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగానే జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఆ పార్టీ నేతల నుంచి నారా లోకేష్కి సారథ్యం అప్పగించాలన్న ఒత్తిడి వస్తోంది అనేటువంటి సంకేతాన్ని పంపించే దానికోసం చేసిన ప్రయత్నంగా ఇదంతా కనిపిస్తుంది. అయినప్పటికీ, అంత జరిగినప్పటికీ నారా లోకేష్ని మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించలేదు. కేవలం చంద్రబాబుని మరోసారి జాతీయ అధ్యక్షుడిగా తన పార్టీ తరపున ప్రకటించుకున్నట్టుగా వెల్లడించారు. అంతవరకే పరిమితం చేశారు. మరి నారా లోకేష్కి ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వలేదు? ఇవ్వదలుచుకోలేదా? అసలు ఇవ్వరా? ఇలాంటి అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అదే వాస్తవానికి ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరోని నామినేట్ చేస్తారు. పోలిట్ బ్యూరోలో ఇంతకుముందు నుంచి నారా లోకేష్ చెప్తున్నట్టుగా చాలామంది సీనియర్లకి స్థాన చలనం జరగబోతుంది. అనేక మందిని పక్కన పెట్టేయబోతున్నారు. ఆ జాబితాలో యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇంకా చాలామంది సీనియర్లు అనేక కారణాలతో తప్పుకోవలసి వస్తుంది. ఈ తప్పుకున్నటువంటి వాళ్ళ ప్లేసులో నారా లోకేష్ సన్నిహితులు, ఆయన ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కోరుకున్నటువంటి వాళ్ళు రాబోతున్నారు. తద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో, కొత్త పోలిట్ బ్యూరో పూర్తిగా నారా లోకేష్ అనుచరులతో నిండిపోబోతుంది. ఇక మిగిలినటువంటి సీనియర్లు కూడా నారా లోకేష్కి అనుకూలంగా, అనుకువగా కూడా సాగాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. సరిగ్గా అదే సమయంలో పోలిట్ బ్యూరోని ప్రకటించినటువంటి సమయంలోనే నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించేదానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సన్నాహాలు చేసింది. మహానాడు వేదికగా అది ప్రకటించాలని తొలుత అనుకున్నప్పటికీ, మహానాడు కన్నా పోలిట్ బ్యూరోతో పాటుగా నారా లోకేష్ వ్యవహారం కూడా అధికారికంగా ప్రకటిస్తే ఎటువంటి సమస్య ఉండదు అనేటువంటి దృష్టితో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది అనేటువంటి ప్రచారం అయితే సాగుతోంది. ఒకవేళ మహానాడు చివరి రోజు బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి బహిరంగ సభ వేదికగా కూడా వెల్లడిస్తారా అంటే దానికి అవకాశాలు చాలా నామమాత్రమని, పోలిట్ బ్యూరోతో పాటుగా నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించేదానికి అంతా సిద్ధమైందనేటువంటి అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వినిపిస్తుంది. ఇదంతా నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు వ్యూహాత్మకంగా ముందస్తు ప్రణాళికలో భాగంగానే చేస్తున్నటువంటి వ్యవహారంగా కూడా భావిస్తున్నారు. దాంతోనే నారా లోకేష్కి ఆశించిన ఫలితం రాలేదా, ఆయన కోరుకున్న లక్ష్యం నెరవేరలేదా అనేటువంటి ప్రశ్నకు ఆస్కారమే లేదు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సర్వం లోకేష్ కనుసన్నల్లో సాగుతుంది కాబట్టి, లోకేష్ మాటే వేదంగా మారుతుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో చంద్రబాబు కన్నా నారా లోకేష్ మాటే పై చేయిగా నడుస్తోంది కాబట్టి, ఇక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా లేకుంటే పూర్తి స్థాయి ప్రెసిడెంట్ అయినా బాధ్యత ఏదైనప్పటికీ ఇక నారా లోకేష్ జమానా స్టార్ట్ అయినట్టుగానే భావించాలి అనేటువంటి అభిప్రాయం చాలామంది రాజకీయ పరిశీలకుల నుంచి వస్తుంది.